రోజు జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై పారాగాన్ కో ప్రెజెంటెడ్ బై డాబర్ వాటికా షాంపూలో ఇప్పుడు నిజమైన ప్రేమని నిజమైన లవర్స్ ని ఎప్పుడు విడతీయడానికి ట్రై చేయకండి. ఒకవేళ చేస్తే ఘోరాలు జరుగుతాయి. నమ్మరా? ఈ స్కిట్ చూడండి. లెట్స్ కాల్ అప్ చాలాకి చంటి అండ్ స్టీవ్. ఇది మా లవర్ ఇల్లు, కానీ ఇది ఇప్పుడు లోపల ఉండిపోయింది. ఇప్పుడు దీన్ని బయటికి ఎలా పిలవాలి? ఐడియా. సిగ్నల్ ఇచ్చింది. సుధా ఫనీ సుధా ఫనీ ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ రా. మా అమ్మ వస్తుందేమో, తొందరగా ప్రేమించురా. ఏంటి అలా కంగారు పడిపోతున్నావు? ప్రేమించడం అంటే మాట్లాడుకుంటున్నావా? అబ్బా అది కాదురా, ఆ? మా అమ్మ వస్తుందేమో, తొందరగా మొదలెట్టురా. సుధా ఫనీ సుధా ఫనీ నువ్వు ఎంత అందంగా ఉంటావో తెలుసా? నిజంగా అచ్చు హీరోయిన్ త్రిష లాగుంటావు. అదేంటో అందరూ చిన్నప్పటి నుంచి నన్ను అలాగే అంటారు. ఒక్కసారి దగ్గరికి రా. సుధా ఫనీ సుధా ఫనీ మనకు పెళ్ళయ్యాక మనకు పుట్టబోయే పిల్లలు ఎంత అందంగా ముద్దుగా ఉంటారో. అవునా సుధా? ఆ, నీకు విషయం చెప్పనా? చెప్పు ఫనీ. నువ్వు అలా గట్టిగా రుద్దకు సుధా. ఏంటమ్మా? నువ్వు అలా గట్టిగా రుద్దుతుంటే ఫనీ నీ రంగు ఎక్కడ అంటుకుంటుందో అని భయం వేస్తుంది సుధా. ఛీ! పో దుర్మార్గుడా. నేను వచ్చింది పోవడానికి కాదు, మరి నిన్ను ప్రేమించడానికి. అబ్బా ఎంత గట్టి కొట్టింది అవుతుంది? మా మమ్మీ. మీ మమ్మీయా? నమస్కారం అత్తగారు. వరుసలు కలుపుతావేరా సత్యం? ఏం చేస్తుంటావురా? చదువుకుంటూ ఉంటాను. ఉద్యోగం చేయట్లేదు. చదువుతానంటే మళ్ళీ ఉద్యోగాలు ఏంటండి బాబు? మీ బాబు ఏం చేస్తాడు? పొలం దున్నుతాడు. మీ అమ్మ? హౌస్ వైఫ్. అబ్బా ఆ. వాళ్ళు కష్టపడి నువ్వు చదువుకోమని పంపిస్తే ఆ. లబ్బులు మొదలెట్టావురా? లబ్బులు చేస్తున్నాడా? చేస్తున్నాడా అని. జేబులో ఎంత ఉన్నాయిరా? 10 రూపాయలు ఉన్నాయండి. అబ్బా 10 రూపాయలు? ఆ. 10 రూపాయలకే ప్రేమించడం మొదలెట్టావురా సన్నాసి? పైసా సంపాదన లేని సన్నాసి నీకు లభ్యం ఎందుకురా? ఇదిగే ఇక్కడ ఎప్పుడైనా కనపడ్డావంటే ఏరియాలో చంపేస్తా నా కొడక. నువ్వు రావే. అబ్బా ఫనీ సుధా. ఏంటది? ఫనీ ఈ మొహం. ఫనీ లోపల రా. ఫనీ దామ్మా. నన్ను నా లవర్ని విడగొడతావే అత్త? ఇప్పుడు చూడు నీ కొంపని నేను ఏం చేస్తాను. హలో. అరే అబ్బాయి హైదరాబాద్ లో ఇలాంటివి కష్టం అవుతుందిరా. అదే నేను ఎతుకుతున్నాను కానీ దొరక. మామ అందమైన నమ్మకమైన విశ్వాసమైన మంచి పిల్ల కావాలంటే లోపలికి వెళ్ళి మామ ఎవరో బ్రహ్మాండమైన బోర్డు పెట్టించాడు రా. నేను లోపలికి వెళ్ళి ఫోన్ చేస్తాను. నువ్వు పెట్టి ఐ లవ్ యూ. ఏమండి ఎవరైనా ఉన్నారు లోపల? ఉన్నారు. అమ్మా కస్టమర్ వచ్చాడే, రండి రండి. ఎందుకంత తొందర పడిపోతావు? అక్కడ దాకా వచ్చిన వాళ్ళు లోపల రాకుండా ఉంటారా? చెప్పండి. పిల్ల కావాలా? అబ్బా ఎంతలో కావాలి? అబ్బో ఎంత రేంజ్ ఉందండి మన దగ్గర? 10,000 నుంచి 1,00,000 దాకా ఉంది. మన 1,00,000 అంత బ్రాండ్ కాదు కానీ 10-15 అడ్జస్ట్ అయిపోతాం. ఓకే ఇక్కడే ఉండండి, తీసుకొస్తా. ఒక గంట ఇక్కడే ఉండొచ్చా? ఏంటది? ఇది సంసార కొంప. గంట ఇక్కడ ఉండడం ఏంటి? మీ ఇంటికి తీసుకెళ్ళి పిల్లనిస్తాను. నువ్వు ఒక గంట ఆడుకో, మీ బాబు గంట ఆడుకో. మనం
పోనీ ఎక్కడికైనా తీసుకెళ్ళండి. మా ఫ్రెండ్ ఇంటికి తీసుకెళ్తాను. బెటర్, మీ ఫ్రెండ్ కూడా గంట ఆడుకోవచ్చు. నేను ఇచ్చే 10,000 ఫ్రెండ్ ఎందుకు ఆడుకుంటాడు వాళ్ళ నాన్న? ఇగో నేనే ఆడుకుంటాను. ఇదిగో ఇంతకీ మీకు టేస్ట్ చెప్పలేదు, ఏ టేస్ట్ కావాలి? టేస్ట్ అంటే పిల్ల నల్లగా ఉండాలా, తెల్లగా ఉండాలా? అబ్బో బాగా ఎసకలు పడుతున్నావు నువ్వు. 10,000 ఇచ్చిన తర్వాత నీ కూతురా ఇటొచ్చి అట్టి ఉంచు. ఇదిగో 10,000 ఇచ్చిన తర్వాత ఎవడ నల్ల పిల్లని తీసుకెళ్తాడా? పట్ల అయిపోవాలి, తెల్ల పిల్ల. ఓకే. పిల్ల సన్నంగా ఉండాలా, లావుగా ఉండాలా? అబ్బో లావుది మనకెందుకు, సన్నగుంటే సరిపోదు. స్మూత్ గా ఉండాలా, హార్డ్ గా ఉండాలా? బుద్ధి జ్ఞానం ఉందేమన్నా, నువ్వు అసలు మనిషివేనా? ఎవడైనా హార్డ్ ఉందని తీసుకెళ్తాడేంటి? స్మూత్ గా ఉండాలి. ఎంత స్మూత్ గా ఉండాలి? పైన సుక్కేస్తే సర్రని జారిపి కింద పడవాలి, అంత స్మూత్ గా ఉండాలి. నాకు అర్థమైంది, మీకు ఫారిన్ కావాలన్నమాట. సూపర్ కనెక్ట్ చేయొచ్చు. సరే కానీ ఇంతకీ పిల్లని ఎలా తీసుకెళ్తారు? లాక్కెళ్తారా, ఎత్తుకెళ్తారా? లాక్కెళ్ళడం ఏంటి, ఎత్తుకెళ్ళడం ఏంటి? ఏ పట్టుకుని తీసుకెళ్తాం. వద్దండి, కరుస్తుంది. కరుస్తుందా? అదేంటి ఇప్పుడు చేయి పట్టుకుని తీసుకెళ్ళి 10,000 ఇచ్చేది మరి కనిపించుకోవడానికి కాదు కదా. నార్మల్ చేయి పట్టుకుని తీసుకెళ్తాం. బయట కారు ఉంది, కారు. మీరు ఎంత చెప్పినా అర్థం అవట్లేదు. నేను చెప్పేది ఏంటంటే మన కష్టం. మా మమ్మీ చేయి పట్టుకోవద్దు. మాకు వచ్చింది న్యూ స్టాక్. న్యూ స్టాక్ చల్లే గానీ న్యూ స్టాక్ అంటున్నావు కదా. ఫ్రెష్. ఎప్పుడు దిగింది? నిన్ననే దిగింది. ప్రమాణం. తీసుకొచ్చి 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 ఓ పని చేయండి, గొలుసు తెచ్చుకోండి. పోలీస్ దేనికే? మెడకు తగిలించి తీసుకెళ్తే. నువ్వు ఇచ్చేది పిల్లనా, పిచ్చి పిల్లనా? కాదు, కుక్క పిల్ల. కుక్క పిల్లనా? అంటే నువ్వు ఇప్పటిదాకా ఇది మాట్లాడింది మరి కుక్క పిల్ల గురించా? నువ్వేమనుకున్నావు? నువ్వేమనుకున్నావు అసలు? అంటే నేను పలాంతర పగడి గురించి అనుకున్నా. పలాంతర పగడి అంటే ఇగో దీనిలో ఉంది. ఓరి నీ మొహం అంటే సంసార కొంప అనుకున్నావురా? కొట్టవే నా కొడుకుని, కొట్టవే నా కొడుకుని. అది కాదే, కొంచెం బోర్డు పెట్టే కూడా అలా వచ్చాము. ఇది పవిత్రమైన ఇల్లు తెలుసా? అలా మాట్లాడతావేంటి? పవిత్రమైన ఇల్లు అంటే కొత్త పగిలిపోతుంది. వెనక బయట బోర్డు పెట్టారు కూడా లోపలికి వచ్చాం. రావే చూపిస్తా, తొడగొట్టి చెప్తున్నా సవాల్. మా అమ్మని చూసి తొడగొడతావా? ఇంతవరకు మా నాన్నే తొడగొట్టలేదు తెలుసా? సుధాకర్ గారు మాట్లాడరే. రా, ఏమని రాసింది ఇక్కడ? అందమైన, నమ్మకమైన, విశ్వాసమైన మంచి పిల్ల కావాలంటే లోపలికి రండి. అమ్మా కుక్కేది తోలుదిందా ఏంట్రా? భయ్యా ఒకసారి తప్పుకుంటావా? నన్ను నా సొదను ఇంకోసారి ఎడగొట్టావనుకో ఇలాగే వస్తారు కస్టమర్లు. అమ్మని మీరిద్దరు లవ్ స్టోరీలో నన్ను ఇన్వాల్వ్ చేస్తారా? నువ్వేంటి పిల్ల కావాలా? అది బొగ్గుకి బట్టలేసినట్టు దీన్ని ఎలా ప్రేమించావురా? నాకు అదంటే ప్రాణం. ప్రాణం? మాది ఈ జన్మల ప్రేమ కాదండి, గత జన్మల ప్రేమ. అమర ప్రేమికులు. అమర ప్రేమికులం మేము. అయ్యో నన్ను కొట్టకూడదురా. ఎందుకు? నేను ఆంటీని. అదండి ప్రేమ. గుడ్డిది, ఎడ్డిది, చెవిటిది, కుంటిది, ముష్టిది, దరిద్రం. చిచ్చి ప్రేమించకండి. నాగబాబు గారు చెప్పండి. చాలా బాగా చేసింది ఆంటీ, చాలా బాగుంది. ఎంత బాగా చేస్తారు తెలుసా? మేల్ గెటప్ చాలా చేశారు కదా, అది ఎంత సటిల్ గా అందంగా చేస్తారో అంత కామెడీగా, అదే విధంగా ఇది అంత బాగా చేస్తారు. యు డన్ ద బెస్ట్ జాబ్. కంటితో కిరణ మంచి తన టీంలో అందరికి ఒక్కోసారి తనను కూడా తగ్గించుకొని మిగతా వాళ్ళకి ఇస్తాడు. అది యాజ్ యూజువల్ గా చంటికి ఉన్న బెస్ట్ క్వాలిటీ. అయితే సుధాకర్ చాలా బాగున్నావు. ఒకటి మాత్రం నిజంచండి, ఎప్పుడు చేయకూడదు, నీ పెళ్లి విషయం కామెంట్ చేయకూడదు అని ఎంత బలవంతంగా ఆపుకున్నా నువ్వే కెలుగుతున్నావు. ఏంటో సార్ అన్ఫార్చునేట్లీ. నువ్వేమన్నావు? ప్రేమ గుడ్డిది చెవిటిది అన్నావు. అలా అన్నప్పుడు ఎలా అవుతుంది అండి పెళ్లి నీకు? ఎందుకు సార్ నా బతుకు? అది ఎడిటింగ్ లో ఉంటుందో లేదో తెలియదు కానీ సార్ ఇది మాత్రం ఎడిటింగ్ లో ఉంటుంది. నేను మాట్లాడకూడదు అనుకున్నాను యాక్చువల్ గా. లాస్ట్ లో ప్రేమ గుడ్డిది, చెవిటిది, చండాలుందని అను. నీకు ఎందుకు ప్రేమిస్తారు? ఎందుకు పెళ్లి అవుతుంది నీకు చెప్పు? లేకపోతే ఏ సుధాకర్ లాంటి తెచ్చి చెప్పాల్సి వర్డ్ అనేది చిన్న మారిస్తే ఎంత బాగుంటుంది అనేది. ఎక్సలెంట్.
నన్ను అడగవా కామెంట్లు వద్దనే డిసైడా రోజా గారు రోజా గారిని రోజా గారు చంటిని ఎంతసేమైనా చూస్తూ ఉండొచ్చు అసలు ఎట్లా అక్కడికక్కడే కామెడీ కదా, ప్రతి మాటలో నుంచి కామెడీ తీసుకొస్తావు, అదే సూపర్. నీ ఎనర్జీకి దిష్టి తగలకూడదు. శేషు గారు నిజంగా శారీ కడితే మంచి ఆంటీ లాగా అందంగా ఉన్నారు అండ్ చక్కగా మాట్లాడారు. సూపర్ చెడ్డి. ఎవరెంత చేసినా ఫైనల్లో మాత్రం నువ్వే గుర్తుంటావు.